న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో మెట్రో రైళ్ల సేవల సమయం పొడిగించారు. రేపు అర్ధరాత్రి 1:15 వరకు కూడా మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రయాణికులు భద్రతను దృష్టిలో పెట్టుకుని పార్టీల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు మెట్రో సర్వీసుల్ని పొడిగించడం జరిగింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో రైళ్లు ఏవైతే టైమింగ్స్ నడుస్తూ ఉన్నాయో వాటిని పొడిగించడం జరిగింది రేపు న్యూ ఇయర్ సందర్భంగా. సో ఎప్పటి వరకు టైం ఉంది? 1:15 వరకు లాస్ట్ వరకు తిరుగుతుంది అని చెప్తున్నారు. సో ఎప్పటి వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి? ఏ టైం వరకు? ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళేటువంటి అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత తమ గమ్యస్థానాలకు వెళ్ళడం కోసం సొంతంగా వెహికల్ తీసుకొస్తారు. కొంతమందికి ప్రైవేట్ వెహికల్స్ పైన ఆధారపడతారు. ముఖ్యంగా క్యాబ్లు కానీ ఇవన్నీ కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా ఎవరైతే బయటకు వెళ్తారో సెలబ్రేషన్స్ వాళ్ళకందరికీ కూడా ముఖ్యంగా అన్ని రూట్లలోనా కూడా దాదాపు ఇప్పుడు మెట్రో నడుస్తున్నటువంటి అన్ని రూట్లలోనా రాత్రి 1:15 వరకు కూడా మెట్రో సేవలు కొనసాగిస్తామని కూడా మెట్రో ఇవాళ అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కేవలం ఉప్పల్లో మ్యాచ్ జరిగేటప్పుడు దాదాపు 12 గంటల వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే దాన్ని ఇవాళ కొంచెం పొడిగించినటువంటి పరిస్థితి పడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు చాలా సులభతరం అవుతుంది. మరోపక్క ఇటు ఈ బైకర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎవరైతే తాగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఫ్రీగా ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తామని కూడా వాళ్ళు కూడా మరోపక్క ప్రకటన కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఈసారి నగరంలో ఈవెంట్స్ అనేది చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. సో రాత్రితో కూడా సెలబ్రేషన్స్ తో ఉంటారు కాబట్టి ఈ క్యాబులకు వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా అధికారుల దృష్టికి కూడా వచ్చింది. సో ర్యాపిడో కానీ ఈ ఓలా కానీ ఇవంతా కూడా అధిక ధరలు కూడా వసూలు చేసే అవకాశం ఉంది. సో మెట్రో రైళ్లు పొడిగింపు వల్ల వాటి బారి నుంచి కూడా ఇప్పుడు ప్రజలు తప్పించుకున్నట్టు పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ కీలక నిర్ణయం పట్ల కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన కూడా వస్తుంది. ఎందుకంటే మామూలుగా అయితే 11 గంటలు 11:30 వరకు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది కొన్ని ఇంపార్టెంట్ రూట్స్ లో అయితే. సో ఈసారి 1 గంట వరకు కూడా పెట్టడం అనేది మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇటు రాయదుర్గం నుంచి మీకు ఎల్బీ నగర్ వరకు కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆ ప్లేసుల్లోనే ఎక్కువగా ఈసారి బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ పబ్బులు కానీ ప్రైవేట్ ఈవెంట్స్ కానీ చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. సో లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈవెంట్స్ లో నిమగ్నమై ఉంటారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మెట్రోలో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా పార్కులు కూడా మెట్రో స్టేషన్స్ కోసం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తెచ్చినటువంటి సొంత వెహికల్ నుంచి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఎందుకంటే రేపు ఉదయం వరకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అయితే ఎల్లుండి ఉదయం వరకు కూడా ట్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేయబోతున్నటువంటి నేపథ్యంలో అవన్నిటికీ కూడా ఇప్పుడు ఈ మెట్రో సేవలనే పొడిగింపు అనేది చెక్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మందుబాబులు ఎక్కువగా ఇంకా మెట్రోని యూజ్ చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.